పొరుగు దేశం బంగ్లాదేశ్ ఇప్పుడు సరికొత్త భూకంపం సృష్టిస్తోంది. ఢాకా రాజధాని వీధులు ఆగ్రహంతో రగులుతున్నాయి. అది కేవలం ఒక అరెస్టు కాదు, ఒక భారీ అంతర్జాతీయ జియో పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపించే వ్యూహం. 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతున్న వేళ హఠాత్తుగా స్క్రీన్ ప్లే మారిపోయింది. మనీ లాండరింగ్ అనే కొత్త ఆరోపణ ఒక హిందూ నేతను జైలు పాలు చేసింది. ఇది మతపరమైన కుట్రనా లేక భారతదేశ సరిహద్దుల్లో సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు తెర వెనుక నడిచిన అంతర్జాతీయ మైండ్ గేమా? ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్లోని గైబంద జిల్లా పలాష్బరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాంతం. అక్కడ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న 81 అడుగుల శ్రీరాముడి భారీ విగ్రహం ఇప్పటికే 80% పనులు పూర్తి చేసుకుంది. అయితే సరిగ్గా క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్టుపై కొన్ని తీవ్రవాద ఇస్లామిక్ గ్రూపుల కన్ను పడింది. జూన్ నెల నుంచే బెదిరింపులు మొదలయ్యాయి. ప్రాజెక్టు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాయి. ఆ బెదిరింపులకు లొంగకపోవడంతో ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ వ్యవస్థలను రంగంలోకి దించినట్లు స్పష్టమవుతోంది. జూలై 12వ తేదీ బంగ్లాదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి అత్యంత నాటకీయంగా రంగంలోకి దిగింది. ఈ ఆలయ నిర్మాణంలో కీలక సూత్రధారి అయిన హిందూ నేత హరిదాస్ చంద్ర తరుణి దాస్ ను మనీ లాండరింగ్ నేపంతో అదుపులోకి తీసుకుంది. సుమారు 9.35 కోట్ల టాకాల నిధులను అక్రమంగా బదిలీ చేశారనేది ప్రభుత్వ ఆరోపణ. వెంటనే కోర్టు 4 రోజుల రిమాండ్ విధించింది. కానీ ఈ మనీ లాండరింగ్ కేసు కేవలం ఒక ముసుగు మాత్రమేనని, ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పక్కా స్కెచ్ తో వేసిన వ్యూహమని మైనారిటీ సంఘాలు గర్జిస్తున్నాయి. ఈ అరెస్టు వార్త వినడమే ఆలస్యం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా స్తంభించిపోయింది. హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్యవేదిక యూనిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నేషనల్ ప్రెస్ క్లబ్ ముందు భారీ మానవహారం నిర్వహించారు. ఈ నిరసనల్లో కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మనీంద్ర కుమార్ నాథ్ సంచలన నిజాలను బయటపెట్టారు. గత ఏడాది కాలంలోనే మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 3000 దాడులు జరిగాయని, అందులో 66 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థాగతంగా జరుగుతున్న ఈ దాడులు హిందూ సమాజం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇది కేవలం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారం మాత్రమే కాదు. ఉపఖండంలో భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బతీసేందుకు పాకిస్తాన్, ఐఎస్ఐ లేదా డ్రాగన్ చైనా తెరవెనక నడిపిస్తున్న అంతర్జాతీయ చదరంగమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. హరిదాస్ ను వెంటనే విడుదల చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమని మైనార్టీలు హెచ్చరిస్తున్నాయి. మరి ఈ జియో పొలిటికల్ డ్రామా ఎలాంటి మలుపులు తిరగబోతోంది? ఢిల్లీ ఈ వ్యవహారంపై ఎలా స్పందించబోతోంది? వేచి చూడాలి.